జనక మహారాజు చంద్రవంశంలో పుట్టాడు. మీరు సూర్యవంశం అన్నారు. సూర్యవంశం భగభగలాడుతూ ఉంది చూడండి, అందరూ ఎలాగా చెమట్లు ఓడుతున్నారు. కానీ చంద్రుడు కాస్త ఉదయిస్తే చాలు అందరూ చల్లగా. అయ్యా ప్రస్తుతం ఉదయించినట్టు కనిపిస్తున్నాడే, నాకు చల్లదనం రాలేదు. అంటే అంటే ఆ సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంది. ఇంకా అంటే సూర్య ప్రతాపం ఎక్కువ ఉంటుందండి. ఆ ప్రతాపం ఉంటేనే చంద్రుడి యొక్క వెన్నెల ఉంటుంది. సూర్యుడు జగత్తుకు కారకుడు. సూర్యుడు లేకపోతే ఏదీ లేదు, మొత్తం శూన్యమే. మొత్తం గ్రహరాజుగా చెప్పబడేటువంటి వాడు సూర్యుడు. అటువంటి సూర్యుడి వంశంలోనే రాముడు జన్మించాడు కాబట్టి మా వంశం గొప్పది. మీ వంశం గొప్పది కాదంటల్లా, కానీ చంద్రుడి వంశం ఎంత గొప్పదో కూడా మనం తెలుసుకోవాలి కదా. అయ్యా చెప్పండి. ఈరోజు మనం ఇంత భోజనం 4 వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయంటే ఆ చంద్రుడు లేకపోతే మనకి భోజనమే లేదండి కదా. అంటే ఓషధీనామధీశ. చంద్రుడు అంటే ఎవరు అంటే ఈ ఓషధులకి మనం ఈరోజు భోజనం చేసి హాయిగా తృప్తిగా బేవని త్రేణిస్తున్నామంటే ఆ చంద్రుడి వల్ల అనమాట. అంటే ఆ చంద్రుడి వంశంలో పుట్టినటువంటి అమ్మవారు ఎంత గొప్పదో చూసుకోండి. నీలలోహిత చర్య జరగకపోతే అయ్యా, వృక్షాలకు నీలలోహిత చర్య జరగకపోతే గనక ఆ ఔషధీ గుణం చంద్రుడి వల్ల కలగదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళినా ఇంట్లో మీకు భోజనం పెట్టేది అమ్మవారే కదా. అందుకని అయ్యా అమ్మగారే కావచ్చండి. అది ఆ అమ్మవారి గొప్పతనం అలాంటిది. అలాంటి ఒక వంశంలో పుట్టింది మా సీతమ్మ.